మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పదవి అడుక్కునే టైప్ కాదు, గుంజుకునే టైప్ అని అన్నారు. నేను ఫైటర్ని, నేను ఏ నిర్ణయం తీసుకున్నది రివాల్యూషన్గానే తీసుకుంటానని స్పష్టం చేశారు. నేను రాజీనామా చేస్తే ఉప ఎన్నికకు 100 మంది ఎమ్మెల్యేలు నా మునుగోడుకు వచ్చారు. నేను ఎమ్మెల్సీగా పోటీలో ఉంటే ఆనాడు కేసీఆర్ నిద్రపోలేదని తెలిపారు. ఎన్నికల ముందు ఏఐసీసీ 6గురికి మంత్రి పదవులు హామీ ఇచ్చింది. వివేక్, పొంగులేటి, కొండా సురేఖ, జూపల్లి, తుమ్మలకిచ్చారు. 5గురికి మంత్రి పదవి ఇచ్చి నాకొక్కనికి ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మామూలుగా మేము బయట మాట్లాడుకున్నా లోపల మాట్లాడుకున్న ఒకటేంటంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటేందుకు కార్యకర్తలు పోరాటం చేసి ఎన్ని కేసులు పెట్టించినా ఎంత చేసినా 10 ఏళ్ల పాటు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులైనా సరే ఆ రోజు గెలిపే లక్ష్యంగా ప్రభుత్వం రావాలని చెప్పి నకరికల్ నియోజకవర్గంలో వేముల వీరేశం టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి టికెట్ ఇచ్చినాం మనం. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీలో గెలిపించిన తిరుపతి లింగే మోసం చేసిపోయిండు, కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ద్రోహి. అక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బలంగా ఉన్నాడని చెప్పి స్థానికంగా ఆయన తీసుకొచ్చి ఇచ్చినాం. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చినా సరే ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించారు ఆ ఎమ్మెల్యేలను. 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలం కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు.